హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏమైతే డిస్కస్ చేసామో అది ఒకసారి రికాప్ చేద్దాము. సో ప్రీవియస్ సెషన్లో మనము సెంట్రల్ లిమిట్ థీరం గురించి అయితే డిస్కస్ చేసాము. సో, ఈ సెంట్రల్ లిమిట్ థీరం ఏమంటుందంటే, మన పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అది ఏదైనా అవ్వండి. నార్మల్ అయినా పరేటో అయినా యూనిఫార్మ్ అయినా ఏదైనా ఇన్‌ఫాక్ట్ ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. సో, ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. దీని నుంచి శాంపిల్స్ తీసి, ఈ శాంపిల్స్ ఈ ఈ ఈ శాంపిల్ నుంచి మీన్స్ కాలిక్యులేట్ చేసి x బార్ 1, x బార్ 2, ఈ x బార్ 3, x x బార్ 4 ఇలాగా ఎక్స్ బార్ ఎన్ వరకు ఇలాగా మీన్స్ కాలిక్యులేట్ చేసి, ఈ మీన్స్ అన్నిటిని మళ్ళా మీన్ కాలిక్యులేట్ చేస్తేనే, ఈ మీన్ ఏదైతే ఉందో, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీన్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీన్. సో, ఆహ్, ఈ మీన్ అన్నది ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీను. అండ్ ఇలాగ ఈ వీటితోటి ఒక డిస్ట్రిబ్యూషన్ తయారు చేస్తే, అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే అవుతుంది. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే ఉందో, ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ పాపులేషన్ డేటా యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా అనుకుంటే, ఈ దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా బై రూట్ ఎన్ అవుతది. ఇది ఎలా అయింది అననంటే, ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే ఇది వచ్చేసి నేచర్ అన్నది డిఫైన్ చేసింది. ఇది నేచర్ లాని ఫాలో అవుతుందనమాట. ఎ ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి, ఏ డేటానైనా తీసుకోండి, ర్యాండమ్‌గా క్రియేట్ అయిన డేటా ఎప్పుడూను మనకి శాంపిల్స్ తీసుకుంటే, ఆ శాంపిల్స్ యొక్క మీను నార్మల్ అది డిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తేనే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చేస్తేనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏదైతే ఉందో పాపులేషన్ మీన్‌కి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఉంటుంది. దగ్గరగానే ఉంటుంది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అనుకుంటే ఈ కొత్తగా క్రియేట్ అయిన సెంట్రల్ లిమిట్ థీరం డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి సిగ్మా బై రూట్ అని ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కొన్ని టర్మ్స్ గురించయితే మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి పాపులేషన్ వర్సెస్ శాంపుల్. సో, ఈ పాపులేషన్ గురించి, శాంపుల్ గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను నేను. మీకు గుర్తుండదో అని చెప్పేసి మళ్ళా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను నేను. సో, ఈ పాపులేషన్, శాంపుల్ అంటే ఏంటి? Population. A population is the entire group or set of individuals, objects, or events that the researcher wants to study or draw conclusions about. It can be people, animals, plants, or even inanimate objects, depending on the context of the study. The population usually represents the complete set of possible data points or observations. So, ఇక్కడ ఏమంటున్నాడు అన్నానంటే, ఫర్ సపోజ్ నేను జేఎన్‌టీయూలో స్టడీ చేసే వాళ్ళ ఏ హైట్‌ని హైట్ యొక్క యావరేజ్‌ని నేను కాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కాలిక్యులేట్ చేయాలంటే నేనేం చెయ్యొచ్చు? ఇప్పుడు జేఎన్‌టీయూ
లో చదివే వాళ్ళందరి దగ్గరికి ఎళ్లి వాళ్ళ హైట్‌ని అడుగుతాను నేను. వాళ్ళు స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 ఇలా తీసుకొని వాళ్ళ హైట్‌ని తీసుకుంటాననమాట. అందరి దగ్గరికెళ్ళి ఫర్ సపోజ్ ఆహ్, 1,00,000 1000 మందుంటే 1000 మంది దగ్గరికి, 1,00,000 మందుంటే 1,00,000 మంది దగ్గరికి, ఈ అందరి దగ్గరికెళ్ళి నేను అడుగుతాను నేను. హైట్ 1 అలా అందరి దగ్గర డేటాని తీసుకుంటే, అందరి డేటాని తీసుకుంటే దాన్ని పాపులేషన్ అంటారనమాట. పాపులేషన్ ఓకే. అలాగే శాంపుల్ అంటే ఏంటి? A sample is a subset of the population that is selected for study. It is smaller group. It is a smaller group that is intended to be representative of the larger population. Researchers collect data from the sample and use it to make inferences about the population as a whole. Since it is often impractical or impossible to collect data from every member of the population, samples are used as efficient and cost-effective way to gather the information. సో, ఇక్కడేమంటున్నాడు అననంటేనే, ఇప్పుడు జేఎన్‌టీయూలోనూ ప్రతి స్టూడెంట్ దగ్గరికి ఎళ్లి వాడి హైట్ తీసుకుంటాం అన్నది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకు అననంటేనే, అది చాలా కాస్ట్‌తో కూడుకున్నది. ఎందుకు అనంటే సర్వేకి పెట్టాలి గదా! సో, అది చాలా కాస్ట్ అవుతది. సో, సర్వే చేయడానికి ఈ పీపుల్‌ని పెట్టాలి కదా! చాలా కాస్ట్ అవుతుంది. సో, అది చాలా ఇంప్రాక్టికల్, ఇంపాసిబుల్ అనమాట. సో, అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాము అననంటేని రాండమ్‌గా కొంతమంది పీపుల్‌ని తీసుకొని వాళ్ళ హైట్స్‌ని నోట్ చేసుకుంటామనమాట. ఈ హైట్స్ నోట్ చేసుకునే వాళ్ళ గ్రూప్ ఎలా తయారు చేయాలి అననంటే ఆహ్, వాళ్ళు లార్జర్ పాపులేషన్‌ని రిప్రజెంట్ చేయాలి. లార్జర్ పాపులేషన్‌ని రిప్రజెంట్ చేయాలి అననంటే లైక్ గ్రూప్‌లోను అన్ని టైప్ ఆఫ్ పీపుల్స్ ఉండాలనమాట. అన్ని కోర్సెస్ చదివేవాళ్ళు, అన్ని లైక్ ఇండియాలో అన్ని ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదా! ఇండియాలోను లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తే, వేరే కంట్రీస్ నుంచి గాని వాళ్ళందరి డేటా వ వ వాళ్ళ అందరిలోనూ అందులోను వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలనమాట. సో, ఉంటేనే అది పాపులేషన్‌ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో, అలా రిప్రజెంట్ చేసుకొని కొన్ కొన్ని సెట్ ఆఫ్ కొంతమందిని తీసుకొని వాళ్ళని అ అ అడుగుతాననమాట. సో, వాళ్ళనడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటానే స్టూడెంట్స్ నుంచి వచ్చిన డేటానే శాంపిల్ అంటారు. సో, మనము తీసుకుంటే లైక్ పాపులేషన్ అంటే ఇది పాపులేషన్ అనుకుంటేనే ఇందులో కొంతమందిని తీసుకుంటాం కదా! ఇదే శాంపిల్ అన్నమాట. ఇదే శాంపిల్ డేటా. సో, ఇదెందుకు యూజ్ చేస్తాము అననంటేనే అందరి దగ్గరికి ఎళ్లి అడగలేం కాబట్టి శాంపిల్‌ని యూజ్ చేస్తాము. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి పారామీటర్ వర్సెస్ ఎస్టిమేట్. సో, ఇక్కడ పారామీటర్ అంటే ఏంటి? ఎస్టిమేట్ అంటే ఏంటి? A parameter is a numerical value that describes the characteristic of a population parameter. Parameters are usually denoted using Greek letters such as mu and sigma for the population standard deviation. Since it is often difficult or impossible to obtain data from entire population, parameters are usually unknown and must be estimated based on the available sample data. సో, ఇక్కడ ఏమంటున్నాడంటేని, సో, ఈ పారామీటర్ ఏదైతే పారామీటర్ అంటే ఫర్ సపోజ్ నా దగ్గర పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ యొక్క మీను, స్టాండర్డ్ డీవియేషను, ఇంకా ఏవైనా ఉంటే ఇంకేదైనా క్యారక్టరిస్టిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! ఆ మూవ్‌మెంట్స్‌ని ఫైండ్ చేస్తేనే దీన్ని పాపులేషన్ పారామీటర్ అంటారనమాట. దీన్ని పారామీటర్ అంటారు. సో, ఆహ్, ఈ పారామీటర్స్ ఎప్పుడూను గ్రీక్ లెటర్స్‌తో ఇండికేట్ చేయటం జరుగుతుంది. సో, ఎలా అయితేనే మీన్‌ని మ్యూతో రిప్రజెంట్ చేస్తామో, ఈ మ్యూ అన్నది గ్రీక్ లెటర్ అనమాట. అలాగే స్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో సిగ్మా అన్నది గ్రీక్ లెటర్ అగైన్. సో, అలాగే ఆహ్, ఇవన్నీ గ్రీక్ లెటర్స్‌తో రిప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో, అదనమాట. స్టాటిస్టిక్. A statistic is a numerical value that describes the characteristic of
a sample, which is a subset of the population. By using statistics, calculate. By using statistics calculated from a representative sample, researchers can make inferences about the unknown representative parameters of the population. Common statistics include sample mean, denoted by a x bar, pronounced as x bar. సో ఈ శాంపుల్ యొక్క మీను, స్టాండర్డ్ డీవియేషను ఇలాగా ఇలా తీసుకొని తీసుకుంటేనే వీటిని స్టాటిస్టిక్ అంటారనమాట. స్టాటిస్టిక్ ఎస్టిమేట్ అంటారు. సో, ఒకవేళ ఈ మీన్, స్టాండర్డ్ డీవియేషన్ పాపులేషన్ కాలిక్యులేట్ చేస్తే దాన్ని పారామీటర్ అంటారు. ఒకవేళ శాంపిల్‌వి కాలిక్యులేట్ చేస్తే మీన్, స్టాండర్డ్ డీవియేషన్ శాంపిల్‌వి కాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్ ఎస్టిమేట్ అంటారనమాట. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటేంటి అననంటేని నార్మల్‌గా ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకి తెలవనమాట. ఈ వాల్యూస్ అన్నవి మనకు తెలవు. సో, వీటిని మనము ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాము అనంటే బై టేకింగ్ హెల్ప్ ఆఫ్ శాంపుల్ స్టాటిస్టిక్స్. వీటిని యూజ్ చేసుకొని మనము వీటిని ఫైండ్ చేయటం జరుగుతదనమాట. సో, ఇలా ఫైండ్ చేయటాన్ని ఏమంటారు అననంటేని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ that focuses on making predictions, estimations, or generalizations about the larger population based on a sample data taken from the population. Uh, it involves the it involves the use of probability theory to make inferences and draw conclusions about the characteristics of a population by analyzing a smaller subset of sample. సో మనం ఏం చేస్తామంటే స్మాల్ శాంపిల్‌ని అనలైజ్ చేసి దాన్ని అండర్‌స్టాండ్ చేయడానికి ట్రై చేసి మనము పాపులేషన్ యొక్క డేటాని పాపులేషన్ పారామీటర్స్‌ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తామనమాట. ఇక్కడ అదే ఉంది. సో, ఇంకోటేంటి అనంటే ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని కొన్ని క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేయగలము. సో, అదేంటి అననంటే ఈస్ దేర్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 గ్రూప్స్. సో, 2 గ్రూప్స్ తీసుకొని ఆ 2 గ్రూప్స్ మధ్యలోనూ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా? అంటే ఆ 2 సెపరేట్ గ్రూప్సా? లేకపోతే సేమ్ గ్రూప్సా? అన్నది మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఇంకోటేంటి అనంటే కెన్ వి ప్రిడిక్ట్ ఔట్‌కమ్ ఆఫ్ వేరియబుల్ బేస్డ్ ఆన్ ద అదర్ వేరియబుల్. సో, మన దగ్గర ఫర్ సపోజ్ మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ తోటి ఇంకో వేరియబుల్ వాల్యూని ప్రిడిక్ట్ చేయగలమా లేదా అన్నది ఆహ్, దీంతో తెలుసుకోవచ్చనమాట. ఇంకోటేంటి అననంటే ఒ ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ 2 వాల్యూస్‌కి రిలేషన్‌షిప్ ఏమైనా ఉందా? మనము కోరిలేషన్, కోవేరియన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, అది ఇదేననమాట. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్‌లోకి వస్తది. సో, అదనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ ఎస్టిమేట్. ఎ పాయింట్ ఎస్టిమేట్ ఈస్ ఎ సింగిల్ వాల్యూ calculated from a sample that serves as the best guess or approximation for an unknown population parameter, such as mean or standard deviation. Point estimate are often used in statistics when we want to make inferences about a population based on a sample. సో, ఇక్కడ ఏమంటున్నాడంటేనే మన దగ్గర పాపులేషన్ పారామీటర్స్ మనకి తెలవ్వు. మీకు ఆల్రెడీ తెలుసు. మనకు పారామీటర్స్ తెలవు. సో, ఈ పారామీటర్స్‌కి తెలవనప్పుడు క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ మీన్. శాంపిల్ మీన్ అన్నది క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్. సో, శాంపిల్ క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ ఫర్ పాపులేషన్ మీన్ అనమాట. సో, ఈ శాంపిల్ మీన్ ఏదైతే ఉందో నాకు అది పాయింట్ ఎస్టిమేట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 1,00,000 సబ్‌స్క్రైబర్స్ యొక్క ఏజ్ ఎంతుంది ఏజ్ యొక్క యావరేజ్‌ని నేను ఫైండ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను నేను. సో, నేను ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు పాపులేషన్ డేటా నాకు తెలవదు. అంటేనే యూట్యూబర్స్ అందరి దగ్గరికి ఎళ్లి నేనైతే తెలవదు. నేను అడగలేను మీ ఏజ్ ఎంత అని జెప్పేసి. ఎందుకంటే 1,00,000 అన్నది చిన్న నంబర్ కాదు. ప్లస్ యూట్యూబ్ కూడాను నాకు ఆ డేటా అన్నది నాకు ప్రొవైడ్
చేయదు. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారన్నది నాకు ప్రొవైడ్ చేయదు. ఓన్లీ నంబర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తది. సో, నేనిప్పుడు ఎలా ఫైండ్ చేస్తాను నేను? నేనేం చేస్తానంటేనే నేను ఒక వీడియో చేసి ఇలాగే ఒక వీడియో చేసేసి నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ మీ ఏజ్ ఏదైతే ఉందో అది కామెంట్‌లో మెన్షన్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, చూసిన వాళ్ళందరూ అయితే వాళ్ళ ఏ ఏజ్‌ని మెన్షన్ చేయాలన్న రూలేం లేదు. కానీ చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తారు. పెట్టి వాళ్ళ ఏజ్‌ని మెన్షన్ చేస్తారు కదా! ఆ మెన్షన్ చేసిన ఏజ్‌ని నేను కలెక్ట్ చేసుకొని దాన్ని యావరేజ్‌ని నేను ఫైండ్ చేస్తున్నాను. ఫైండ్ చేస్తేనే నాకు వచ్చిన వాల్యూవే స్ పాయింట్ ఎస్టిమేట్ కింద తీసుకుంటాను నేను. సో, ఒక్కోసారి నేనేం చేయొచ్చు అననంటేనే ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉంటేనే నేనేం చేయొచ్చు అననంటేనే ఒక్క వీడియో కాదు నేను ఇలాగ 10 వీడియోలు చేస్తాను నేను. 10 వీడియోలు చేసి ఆ 10 వీడియోలు ఈ 10 వీడియోస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్‌లోనూ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాననమాట. మీ ఏజ్ ఏదైతే ఉందో మీ ఏజ్‌ని కామెంట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను. రిక్వెస్ట్ చేసిన తర్వాత వీడియో 1లోనో వాళ్ళ ఏజ్ ఇస్తారు కదా! వీడియో 1లోని వాళ్ళ ఏజ్ ఇస్తారు కదా! అది దాన్ని నేను తీసుకుంటాననమాట. ఎక్స్1 బార్. వి వీడియోలోనే ఏజ్ ఇస్తారు కదా! దాన్ని యావరేజ్ ఫైండ్ చేసి ఎక్స్1 బార్ అని చెప్పేసి నోట్ చేసుకుంటాను నేను. వీడియో 1లోను. మళ్ళా వీడియో 2 కూడా అలాగే చేస్తాను నేను. వీడియో 2కి ఎక్స్2 బారు. అలా వీడియో 10 దగ్గర ఎక్స్10 బారు. సో, ఆహ్, ఇలా వస్తది కదా! ఈ ఈ డేటా ఏదైతే ఉందో, ఇవేవైతే వచ్చినాయో, వీటికి మళ్ళా మీన్ ఫైండ్ చేసి ఎక్స్ బార్ అని అనుకుంటాను. ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో, ఇది పాయింట్ ఎస్టిమేట్ అవుతదనమాట. ఇది కూడా పాయింట్ ఎస్టిమేటే. ఇది కొద్దిగా స్ట్రాంగ్ పాయింట్ ఎస్టిమేట్ అవుతది. సో అదనమాట. సో, ఈ పాయింట్ ఎస్టిమేట్ అయితే మనకొచ్చింది. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌లీ మీన్ అయితే కాదని చెప్పేసి మనందరికీ తెలుసు. సో, మనకి తెలవనప్పుడు దీన్ని మనం రిలై అవ్వచ్చా? అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అననంటే అవ్వలేము. ఈ పాయింట్ ఎస్టిమేట్‌ని మనము రిలై అవ్వలేము. సో, ఈ రిలై అవ్వనప్పుడు మనకి దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా అననంటేనే ఉంది. అదే రేంజ్. సో, మన పాపులేషన్ పాయింట్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో ప్లస్ ఆర్ మైనస్ సమ్ స్టాండర్డ్ ఎర్రర్ అనుకుంటాను నేను. ఈ ఓహ్! ఈ ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ అనుకుంటే మనకొక రేంజ్ వస్తది కదా! లైక్ ఎక్స్1 బార్ నుంచి ఎక్స్2 బార్ వరకు అని చెప్పేసి ఇచ్చుకుంటాం కదా! సో, ఈ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటారు. సో, మీరడగొచ్చు అసలు ఈ రేంజే ఎందుకు బెస్ట్ అప్రోచ్ అని చెప్పేసి నన్ను అడగొచ్చు మీరు. సో, నేను దీనికొక ఎగ్జాంపుల్ తీసుకొని నేనైతే చెప్తాను నేను. ఫర్ సపోజ్ కోహ్లీ ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. కోహ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను ఆహ్, వా కోహ్లీ నేను 20 ఎగ్జాక్ట్‌లీ 26 స్కోర్ చేస్తాడు అని చెప్పేసి అంటాను నేను. సో, 26 స్కోర్ చేస్తేనే ఒకవేళ ఎగ్జాక్ట్‌లీ 26 స్కోర్ చేస్తే మీకు రూ. 1,00,000 రూ. 1,00,000 నేను మీకిస్తాను నేను. సో, ఆహ్, ఒకవేళ 26కి ఒక్కటి ఎక్కువైనా, ఒక్కటి తక్కువైనా గాని నేను మీకు ఈ రూ. 1,00,000 మీకు పోయినట్టే. అలా కాదు. మీకు 26 ప్లస్ ఆర్ మైనస్ 10 అంటాను నేను. ఒకవేళ అనుకున్నట్టే ప్లస్ ఆర్ మైనస్ 10 అది ఇందులో కనుక కొట్టాడు అననంటే మీకు 75,000 వస్తది. సో, అంటేని వాల్యూ ఎంత వరకు ఉండొచ్చంటే 16 నుంచి 36 వరకు ఈ రేంజ్‌లోను స్కోర్ చేసాడు అంటే మీకు 75,000 వస్తది. ఓకే. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ 20
50 అయితేనే మీకు 50,000 ఒస్తది. సో, ఆ రేంజొచ్చేసి 6-46 వరకు. ఈ రేంజ్‌లో కనుక ఆహ్, ఈ రేంజ్‌లో గనుక స్కోర్ ఉంటేనే మీకు 50,000 ఒస్తది. సో, మీరు దేనికెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, మీరు ఆబ్వియస్‌లీ దీనికైతే ఎళ్ళరు. ఐదర్ దీనికైనా ఎళ్తారు, దీనికైనా ఎళ్తారు. అదెందుకు అననంటేనే మీకు ఎక్కువ వాల్యూస్ పడతాయి గాబట్టి మీరు ఆహ్, ఎ రూ. 1,00,000 కాకపోయినా గానీ కనీసం 75,000 అయినా, 50,000 అయినా గెలుచుకునే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకని చెప్పేసి మనము ఈ రేంజెస్ అన్నది పెట్టుకోవడానికి ఆహ్, ఆహ్ ఇది రీజన్ అన్నమాట. సో, అది. సో, ఆహ్, నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను ఆల్రెడీ పాయింట్ ఎస్టిమేట్ స్లైడ్‌లో చెప్పాను. అదొక రేంజ్. సో, ఇన్ సింపుల్ వర్డ్స్ ద రేంజ్ ఈ కాన్ఫిడె ఇన్ సింపుల్ వర్డ్స్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఈస్ ఎ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వితిన్ విచ్ ఎక్స్‌పెక్టెడ్ a particular population parameter like a mean to fall. It's a way to express the uncertainty around an estimate obtained from a sample data. సో, మీ దగ్గరున్న శాంపిల్ డేటా దగ్గర ఉన్న శాంపిల్ డేటా ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా! సో, అది అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అనంటేనే అది అన్సర్టెన్. ఈ అన్సర్టెనిటీ ఉంది అని చెప్పేసి డిఫైన్ చేయటానికి ఏంటి అనంటే ఒక కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అన్నది పెట్టుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లోనే లైక్ పాపులేషన్ పారామీటర్ ఏదైనా మీన్ అయినా ఏదైనా గాని లై లై అవుతది అని చెప్పేసి మీరు చెప్తారు. సో, అదనమాట ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటే. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ యూజువల్లీ ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎ పర్సెంటేజ్ లైక్ 95% ఇండికేట్స్ హౌ ష్యూర్ వి ఆర్ దట్ ద ట్రూ వాల్యూ లైస్ వితిన్ ద ఇంటర్వల్. సో, మీరు ఏదైతే ఆహ్, మీరేదైతే ఫైండ్ చేసారో అది దానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది పెట్టుకుంటారనమాట. సో, ఈ లెవెల్ ఈ 95% నేను ఈ ఇందులోనే ఉంటుంది. అంటేనే ఇప్పుడు 95% అంటేనే ఫర్ సపోజ్ ఆహ్, నేను 16 నుంచి 26 వరకు అని చెప్పేసి నా వీడియోస్ చూసేవాళ్ళ ఏజ్ 16-26 వరకు ఆహ్, ఉంది అని చెప్పేసి అన్నాను అంటే దాని అర్థం ఏంటి అననంటేనే ఆహ్, నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళ ఏజ్ మీన్ అన్నది 16-26 వరకు ఉంటది అన్నది అర్థం కాదు. లైక్ అంటేనే ఆహ్, ఇప్పుడు పాపులేషన్ మీన్ అన్నది ఒక సింగిల్ వాల్యూ అది. అది మల్టిపుల్ వాల్యూస్ కావు. సో, అది ఎలా ఉంటుంది అననంటేనే ఫర్ సపోజ్ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫ ఫ ఫస్ట్ శాంపిల్ తీసుకుంటే శాంపిల్ యొక్క మీన్ ఒస్తది గదా! అది నోట్ చేసుకుంటాను నేను. సెకండ్ శాంపిల్ కూడా తీసుకుంటాను నేను. అలా థర్డ్ శాంపిల్ అలా 100 టైమ్స్ నేను చేస్తున్నాను. అదే నేను మీకు ఆల్రెడీ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! 10 వీడియోస్ చేస్తాం కదా! ఇలా ఇప్పుడు నేను 100 వీడియోస్ చేశాను. 100 వీడియోస్‌లోనూ ఆహ్, 100 మీన్స్ ఉన్నాయి మనకి. ఈ 100 మీన్స్ మనకి 100లోనూ 95 కానీ, 95 కన్నా ఎక్కువ గాని ఆహ్, ఈ ఇంటర్వల్‌లోనే పడతాయన్నమాట. ఏది ఈ ఇంటర్వల్‌లోనే పడతాయి. సో, అందుకని చెప్పేసి మనకి ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అన్నది ఇవ్వటం జరిగింది. సో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది ఇవ్వటం జరిగింది. అంటేని ఈ రేంజ్ ఏదైతే ఉందో, ఈ రేంజ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ స్లైడ్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా బాగా అర్థమవుతది. సో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో,
ఇది ఫర్ సపోజ్ 100% అని చెప్పేసి ఇచ్చాననుకోండి. 100% అనేస్తేనే ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఏమవుతది అనంటే -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో, ఈ ఈ ఈ 100% కాన్ఫిడెంట్ ఏంటి అనంటే -ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటది అనంటేనే మీకు అది ఎంతైనా ఏదైనా అవ్వచ్చు కదా! మీకది యూజ్‌ఫుల్లే కాదది. మీకు ఏం చెప్పట్లేదు. అలాగే 50% అని చెప్పేసని అనుకున్నాననుకోండి, చాలా చిన్న రేంజ్ ఒస్తదనమాట. చిన్న రేంజ్ ఒచ్చింది అననంటేనే అది కూడా మీకు యూజ్‌ఫుల్ కాదు. సో, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకున్నాను 95% ఇంటర్వెల్ అంటేనే మనకి ఆహ్ అదొక స్టాండర్డ్ కింద ఉంటుందనమాట. లైక్ అంటే 95% కాన్ఫిడెన్స్ అంటేనే లైక్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఒక బ్యాలెన్స్‌డ్ లెవెల్‌లో ఉంది అన్నట్టు ఉంటుంది. సో, యూజువల్‌గా మన ఇంటర్వల్ ఏం తీసుకున్నా గానీ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అనే తీసుకుంటారు. సో, అదనమాట మీరది గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫార్ములా ఏంటి అంటే పాయింట్ ఎస్టిమేట్ ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అవుతది. సో, ఈ పాయింట్ ఎస్టిమేట్ ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్. సో, ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అన్నది ఎలా కాలిక్యులేట్ చేస్తారు? వేస్ టు కాలిక్యులేట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కాలిక్యులేట్ చేయడానికి చాలా వేసే ఉన్నాయి. సో, ఇందులోను నేను 2 వేస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటొచ్చేసి జెడ్ డిస్ట్రిబ్యూషను. ఇంకోటొచ్చేసి టీ డిస్ట్రిబ్యూషన్. సో, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఫేమస్ వేస్ అన్నమాట. లైక్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ కాలిక్యులేట్ చేయడానికి ఫేమస్ వేస్. సో, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ తోటి మనం అయితేనే ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి అననంటే మెయిన్ థింగ్ ఏంటి అననంటే మన పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నది ఉండాలి. ఇదైతే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినా పర్లేదు, తెలవకపోయినా పర్లేదు. తెలిస్తే మంచిదే. తెలవకపోయినా పర్లేదు. సో, అదేంటి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషనే మనకు తెలిస్తేనే పాపులేషన్ డేటా ఉంటుంది కాబట్టి పాపులేషన్ మీనే ఫైండ్ చేసేయొచ్చు కదా! మధ్యలోనూ ఈ రేంజెస్ ఎందుకు డిఫైన్ చేయటము అని చెప్పేసి మీకనిపించొచ్చు. సో, ఇదెందుకు అననంటేనే ఆహ్, మనం ప్రాక్టికల్‌గా తీసుకుంటేనే మనం ప్రాక్టికల్ సినారియోస్‌లోను మనం టీ డిస్ట్రిబ్యూషనే వాడటం జరుగుతది. ప్రాక్టికల్ సినారియోస్‌లోను. జెడ్ డిస్ట్రిబ్యూషన్ అంత వాడమనమాట. అదెందుకు అననంటేనే ఇప్పుడు ఇప్పుడు సిగ్మా అన్నది అదే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నది మనకు తెలవదు ప్రాక్టికల్ సినారియోస్‌లోను. కాన్సెప్చువల్ సినారియోస్‌లోనే తెలిసుంటది గానీ ప్రాక్టికల్ సినారియోస్‌లో మనకు తెలవదు. తెలవనప్పుడు ఇది యూజ్ చేయలేము. కానీ దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తాము అననంటే దీన్ని యూజ్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ గురించి దీన్ని యూజ్ చేసుకునే డిస్ట్రిబ్యూషన్ అన్నదొచ్చింది కాబట్టి, మనము ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో, ఇది అర్థమవుతేనే ఇది అర్థమవుతది కాబట్టి, నేను దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. సో, అదనమాట. ఇంకోటేంటి అననంటేనే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ ఈస్ క్రియేటెడ్ ఫర్ పారామీటర్స్ అండ్ నాట్ ఫర్ స్టాటిస్టిక్స్. సో, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పారామీటర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాము. పాయింట్ ఎస్టిమేట్ స్టాటిస్టిక్స్ కోసము మనమైతే ఫైండ్ చేయలేదు. ఇంకా స్టాటిస్టిక్స్ హెల్ప్ అస్ టు గెట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫర్ ఎ పారామీటర్. సో, ఆహ్, ఈ ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక పారామీటర్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌ని ఫైండ్ చేయటానికి యూజ్ చేస్తారు.
ఒక పారామీటర్ యొక్క రేంజెస్‌ని పారామీటర్ యొక్క రేంజెస్‌ని లైక్ మీన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వరకు ఉండొచ్చన్నది ఫైండ్ చేయడానికి ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అన్నది యూజ్ చేస్తామనమాట. సో, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ మనము సీబాన్ తోటి మనము ప్లాట్ చేస్తేనే అవి ఈ 2 ప్లాట్స్ లాగా కనిపిస్తాయి. ఇందులోను ఫస్ట్ ప్లాట్ దగ్గరికొస్తేనే ఇది క్లాసు ఇంకా యావరేజ్ ఇదేదైతే ఉందో ఇది యావరేజ్ అన్నమాట. యావరేజ్ ఏజ్, యావరేజ్ ఫేర్. సో, క్లాసు ఎక్స్ యాక్సిస్ మీద క్లాసు, వై యాక్సిస్ మీద యావరేజ్ ఫేర్. యావరేజ్ ఫేర్ యూజ్ చేసి ప్లాట్ చేశారు. హ్యూ వచ్చేసి సెక్స్ పెట్టుకున్నారు. హ్యూ, సెక్స్ పెట్టుకుంటే లైక్ డిఫరెంట్ కలర్స్‌లో విడిపోయి వస్తది. సో, ఇలా వచ్చింది కదా! ఇలా వచ్చిన దాన్ని మీన్ వచ్చేసి లైక్ ఫస్ట్ క్లాస్‌లోను మేల్ మీన్ వచ్చేసి ఇక్కడుంది. ఓకే. అదే ఫీమేల్ యొక్క మీన్ వచ్చేసి ఇక్కడుంది. శాంపిల్ డేటా యొక్క మీన్. హ్మ్. ఈ ఈ బార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎర్రర్ బార్స్ అంటారనమాట. దీని పైన ఉండేదొచ్చేసి అప్పర్ లిమిట్. కిందదొచ్చేసి లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే పాయింట్ ఎస్టిమేట్ ప్లస్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్. లోవర్ లిమిట్ అంటే పాయింట్ ఎస్టిమేట్ మైనస్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్. సో, అదనమాట. సో, ఈ ఇక్కడేం జరిగింది అననంటే ఇక్కడేం జరిగింది అననంటేనే ఈ, ఈ శాంపిల్ మీన్ ఉంది కదా! ఈ శాంపిల్ మీన్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఫైండ్ చేసి ఇలా బార్ కింద చూపిస్తున్నారనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి టైమ్ సిరీస్‌కి మనము సెర్చ్ ప్లాట్స్ అన్నది యూజ్ చేస్తాము. సో, ఈ సెర్చ్ ప్లాట్స్ యూజ్ చేసుకొని ఇందులో కూడాను కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అన్నది డిఫైన్ చేస్తామనమాట. ఈ కలర్ రీజియన్ ఏదైతే ఉందో ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. ఈ రీజియన్‌లోను ఎక్కడైనా వాల్యూ లై అవ్వచ్చు అన్నది ఇండికేట్ చేస్తుంది. సో, ఇదనమాట కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ గురించి. నెక్స్ట్ ఫస్ట్ మెథడ్ అయిన మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఫైండ్ చేయటానికి ఫస్ట్ మెథడ్ అయిన జెడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దీన్ని సిగ్మా నోడ్ అని కూడా అంటారు. సో, సిగ్మా అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అనే కదా! స్టాండర్డ్ డీవియేషన్ తెలిసుండాలి కాబట్టి దీన్ని సిగ్మా నోన్ అని చెప్పేసి అని అంటారు. సో, ఈ సిగ్మా నోన్ ఫైండ్ చేయాలి లైక్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ జెడ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని ఫైండ్ చేయాలి అనంటేనే మన డేటా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అయితేనే మనము ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లో కరెక్ట్ వాల్యూస్ అన్నవి వస్తది. లేకపోతే కరెక్ట్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో, ఆ రూల్స్ ఏంటి అనంటేనే ఆహ్, మన డేటా ఏదైతే ఉందో అది రాండమ్‌గా ర్యాండమ్‌గా ర్యాండమ్‌గా కలెక్ట్ చేయాలన్నమాట. ఈ డేటా మనం కలెక్ట్ చేసింది ర్యాండమ్ శాంప్లింగ్ అల్గోరిథం అని చెప్పేసి ఒకటుంటుంది. ఆ శాంప్లింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొనైతే మనము డేటాని కలెక్ట్ చేస్తామన్నమాట. ప్రాక్టికల్ సినారియోస్‌లో అయితేనే మనము పీపుల్ ఉంటారు కదా! ర్యాండమ్‌గా వాళ్ళని అప్రోచ్ అయ్యి లైక్ మనము కలెక్ట్ చేయటం జరుగుతుంది. 2 సేమే. సో, ఇంకోటి ఇందులోను మెయిన్ థింగ్ ఏంటి అననంటే దిస్ షుడ్ బి రిప్రజెంటేటింగ్ పాపులేషన్ అనమాట. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పాపులేషన్. సో, ఇది అందులోను ఈ గ్రూప్‌లోను అన్నీ
కైండ్స్ ఆఫ్ పీపుల్‌లో ఉండాలనమాట. అన్ని కైండ్స్ ఆఫ్ డేటా ఉండాలి. పాపులేషన్‌లో ఉన్నట్టే. కానీ సైజ్ అన్నది చిన్నగా ఉంటుంది. లైక్ అందరి దగ్గరికి ఎళ్ళలేదు కదా! అది. ఇంకా పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నది మనకు తెలిసుండాలి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ మనకి తెలవదు కదా! మీరు పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలవనప్పుడు ఎలాగా? సో, ఆహ్, కానీ అందుకని మనము ప్రాక్టికల్ సినారియోస్‌లో ఇది ఫాలో అవ్వమనమాట. మనము ఏంటి అనంటే సిగ్మా నాట్ నోనే ఫాలో అవుతాము. ఈ సిగ్మా నాట్ నోన్ ఏదైతే ఉందో దీన్నే ఫాలో అవుతామనమాట. డిస్ట్రిబ్యూషన్‌నే ఫాలో అవుతాం ప్రాక్టికల్ సినారియోస్‌లో. కానీ మనం థియరిటికల్‌గా మనకొక నాలెడ్జ్ ఉండాలి కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి మన డిస్ట్రిబ్యూషన్ మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మనం దేన్నైతే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫైండ్ చేస్తున్నామో, దాని ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి. సో, ఇక్కడ మీకు పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. మరి మీ డిస్ట్రిబ్యూషన్ అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలన్న రూల్ అన్నీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఫాలో అవ్వవు కదా! సో, ఆహ్ సో, ఇప్పుడు మనకి కానీ దీంట్లో ఒక చిన్న కేసుంది. ఏంటి అననంటే చిన్న ఎక్సెప్షన్ ఉంది. చిన్న ఎక్సెప్షన్ ఏంటి అననంటేనే ఒకవేళ మన శాంపుల్ సైజు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అయితే మన డేటా ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దేని ప్రకారం సెంట్రల్ లిమిట్ థీరమ్ ప్రకారము. సో, సెంట్రల్ లిమిట్ థీరమ్ ప్రకారము ఆహ్, మన డేటా వచ్చేసి ఆహ్, నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది కాబట్టి, మన డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోయినా హ్మ్, సన్ ఆహ్, మన శాం స్ మన శాంపిల్ సైజ్ వచ్చేసి 30 గాని, అంతకన్నా ఎక్కువ గాని ఉండేలా చూసుకుంటే, మనము ఈ జెడ్ ప్రొసీజర్ అన్నది ఫాలో అయిపోవచ్చు. ఓకే. సో, అందుకని చెప్పేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మనము ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది అప్లై చేయగలమనమాట. మనమేం ప్రాబ్లమ్ లేకుండాను. సో, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫార్ములా ఏంటి? డిస్ట్రిబ్యూషన్ తోటి. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫార్ములా ఏంటి అననంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ ఎన్. సో, ఇందులోను జెడ్ అన్నది అన్నోన్. దీన్ని మనము ఈ జెడ్ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేస్తామనమాట. సో, ఈ జెడ్ టేబుల్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేస్తాము. ఇది అన్నోన్ ప్రస్తుతానికి. సో, ఆల్ఫా అంటే 1 - ఆల్ఫా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నమాట. ఈ జనరల్ కేస్‌లోను మనం ఏం తీసుకుంటామంటే 95 అన్నట్టు తీసుకుంటాం. ఇది మీ ఇష్టం. ఎంతైనా తీసుకోవచ్చు. 75 గాని, లైక్ 90 గాని ఎంతైనా తీసుకోవచ్చు. జనరల్ కేస్‌లో 95 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే. సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఎన్ అంటే శాంపుల్ సైజ్. సో
సో, ఇంకా ఎక్స్ బార్ అంటే పాయింట్ ఎస్టిమేట్. సారీ, పాయింట్ ఎస్టిమేట్ అనకూడదు. శాంపిల్ మీన్. సో, మనకి ఇదొచ్చింది కదా! సో, ఇది దీనికి డెరివేషన్ ఎలాగా? అంటే దీని వాల్యూ దీని డెరివేషన్ ఎలాగా? అని చెప్పేసి అడిగితేనే దీని డెరివేషన్ మనం చెయ్యొచ్చు. సో, అది నేను అయి ఇది ఎలా వచ్చింది అన్నదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో, ఆహ్ సో, మన సెంట్రల్ లిమిట్ థీరమ్ ప్రకారము మన శాంపిల్ మీన్స్‌ని ప్లాట్ చేస్తే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. సారీ, నా డ్రాయింగ్ అంత కరెక్ట్‌గా లేదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి. సో, ఓహ్! ఓకే. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే అనుకోండి. సో, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏమవుతది అననంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీన్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏమవుతది అననంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీన్. హ్మ్. ఇంకా పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా అనుకుంటే ఆహ్, ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా బై రూట్ ఎన్ అవుతది. సో, అందుకని చెప్పేసి ఆహ్, మన వాల్యూ ఏమవుతదంటే మీన్ వచ్చేసి ఎక్స్ బార్ అవుతది. సిగ్మా బై రూట్ 10 అవుతది. కానీ ఆహ్, మన ఈ టీ టేబుల్ ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ నార్మల్ వేరియంట్‌కి క్రియేట్ చేయబడిందనమాట. నాట్ ఫర్ ఈ జెడ్ స్కోర్ ఏదైతే ఉందో, ఈ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్‌కి ఏరియా ఏరియా కాలిక్యులేట్ చేసి క్రియేట్ చేయబడింది. సో, దీంతోటి కాబట్టి మనం ఏం చేస్తాము అననంటే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దీన్ని స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ కింద మార్చాలి. సో, స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ అంటే అర్థం ఏంటి? దాని మీన్ వచ్చేసి 0 ఉంటుంది. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వచ్చేసి 0 అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 అవుతుంది. ఇది అవ్వాలంటే మనకున్న ఫార్ములా ఏంటి అననంటే z x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. సో, ఇదన్నమాట మన ఫార్ములా. ఓకే. హ్మ్. వన్స్ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ కింద డిఫైన్ చేసినప్పుడు ఇక్కడొచ్చేసి 0 ఉంటుంది. ఓకే. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉంటుంది. సో, ఇది ఇక్కడ అప్పర్ లిమిట్ ఉందనుకుందాము. ఇక్కడ లో ఇక్కడ లోవర్ లిమిట్ ఉందనుకుందాము. ఓకే. Z1 ఓకే. మధ్యలో ఏరియా 95%. 95% అంటే ఏంటి? ఇది 1 మైనస్ ఆల్ఫా. ఓకే. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా బై 2 అవుతది. ఇక్కడ కూడా ఆల్ఫా బై 2 అవుతది. సో, ఇక్కడ ఈ పాయింట్స్‌ని ఏమంటామంటే జెడ్ ఆల్ఫా బై 2 మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 అంటాము. సో, ఈ పాయింట్‌నొచ్చేసి మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 అంటాము. ఈ పాయింట్‌నొచ్చేసి ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 అంటాము. సో, ఆ పాపులేషన్ మీన్ వచ్చేసి దీని మధ్యలోనే ఉంది కదా! సో, మనం ఏం రాసుకోవచ్చంటే మైనస్ జెడ్ ఆల్ఫా బై 2
ఈజ్ లెస్ దాన్ x bar minus nu by sigma by root 10 is less than z alpha by 2. దీని ప్రాబబిలిటీ వచ్చేసి ఏమవుతది అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆల్ఫా విచ్ ఈస్ లైక్ 95%. లైక్ మనం తీసుకున్నాం కదా స్టాండర్డ్ 95%. అది మీరు 75 తీసుకుంటే 75, 90 తీసుకుంటే 90, ఏదైతే అది. ఓకే, 1 మైనస్ ఆల్ఫా. సో మనము ఫైండ్ చేయాల్సింది ఈ మ్యూ, పాపులేషన్ మీన్. పాపులేషన్ మీన్ అప్పుడు ఏమవుతుందంటే ఇది సిగ్మా బై రూట్ అంతా మల్టిప్లై చేద్దాము మొత్తము. ఎక్స్ బార్ మైనస్ న్యూ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ 10 ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ ఆల్ఫా. ఓకే, ఎక్స్ బార్ కూడా ఇటువైపు తీసుకెళ్ళి మైనస్తో మల్టిప్లై చేస్తే p is equals to x bar minus z alpha by root 10 less than or equals to mu less than or equals to x bar plus z alpha by 2 sigma by root 10 ఇది ఈక్వల్స్ 1 మైనస్ ఆల్ఫా. సో దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అని అంటే p ఎక్స్ బార్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, ఎక్స్ బార్ ఇక్కడ సైన్ ఒకటే మారింది కదా, సో మారిన దానికి ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా సిగ్మా బై రూట్ 10. సో ఇది కోసం 1 మైనస్ ఆల్ఫా అనమాట. ఆల్ఫా బై 2 ఆల్ఫా బై 2 కాబట్టి సో ఇలాగ మనకి ఫార్ములా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనము ఏం నేర్చుకుంటామంటే ఈ ఆల్ఫా అన్నది ఎలా ఫైండ్ చేస్తాం అన్నది నేర్చుకుంటాం. సో ఈ ఆల్ఫా అన్నది ఎలా ఫైండ్ చేస్తాము అంటేనే, సో ఈ 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 9, జనరల్ కేస్‌లో 95 అనేది తీసుకున్నాం కదా, సో 95 అనుకుందాము. సో ఇది ఇటువైపు తీసుకెళ్తేనే ఇది 95ని పర్సెంటైల్ నుంచి ప్రాబబిలిటీస్‌లో కన్వర్ట్ చేస్తే 0.95. 1 మైనస్ 0.95 వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 0.05. సో మనము డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 అనుకుంటే, ఇక్కడ ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 అనుకుంటే, ఇక్కడ వచ్చేసి 0.05 అవుతుంది. 0.05/2 అవుతుంది. అంటే ఏరియా. సరే, ఇది వచ్చేసి మైనస్ జెడ్ ఆల్ఫా బై 2, ఇది వచ్చేసి ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2. సో ఈ ఏరియా వచ్చేసి 0.05 డివైడెడ్ బై 2 అంటే 0.025 అవుతుంది. ఇది కూడా 0.025 అవుతుంది. సో ఇది వచ్చేసి 95, 0.95.
సో, మనం ఏం చేయాలి ఈ వాల్యూ కావాలి అననంటేనే ఇది లెఫ్ట్ నుంచి రైట్ వరకు కాలిక్యులేట్ చేస్తది ఏరియా. సో, లెఫ్ట్ నుంచి రైట్ వరకు కాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ ఎంతవుతది అననంటే 0.25 ప్లస్ 0.025 ప్లస్ 0.95 అంటే 0.975. సో, 0.975 అంటే టేబుల్‌లో ఎలా చెక్ చేయాలి అననంటే ఇందులోనూ 0.975 ఎక్కడుంది అన్నది వెతకండి. ఒకవేళ 0.975 కాదు ఇంకేదైనా వాల్యూ వచ్చింది. అది ఆహ్, మీరు ఫైండ్ చేయాలి. కానీ ఇందులో ఈ టేబుల్‌లో ఎక్కడ కనిపియలేదు అననంటేనే ఫ్రాక్షన్ డిఫరెన్స్‌లోనూ ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఎక్కడుంది అన్నది మీరు ఫైండ్ చేయొచ్చు. సో, ఇక్కడొచ్చేసి నాకు ఇక్కడ ఫైండ్ అయింది. సో, ఇక్కడ ఫైండ్ అయింది. సో, ఇక్కడికి 0.975 ఇక్కడుంది. ఫ్రాక్షన్ వాల్యూలో ఒకవేళ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఇదే తీసుకుంటున్నాను నేను. ఒకవేళ ఫ్రాక్షన్ వాల్యూలో మీకేమైనా డిఫరెన్స్ ఉందంటే లైక్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఏదైతే వాల్యూ ఉందో అది తీసుకోవాలి. సో, నాకిక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ తీసుకొని ఇలాగెళ్తే ఇక్కడ నాకు 1.9 వచ్చింది. 1.9 వచ్చింది కాబట్టి నేను 1.9 నోట్ చేసుకుంటున్నా. ఇంతకు ముందు నేను హారిజాంటల్‌గా ఎళ్ళాను కదా! ఇప్పుడు నేను వర్టికల్‌గా ఎళ్తన్నాను. ఇక్కడికెళ్తే 0.06 వచ్చింది. 0.06 ఇప్పుడు నేను రెండిటిలిని యాడ్ చేస్తే నాకు జెడ్ ఆల్ఫా బై 2 వాల్యూ వస్తదనమాట. జెడ్ ఆల్ఫా బై 2 1.96 సో, మాక్సిమము ఏది మాక్సిమం సినారియోస్‌లోను మనము 95% రూల్ ఫాలో అవుతాం కాబట్టి 1.96 అన్నది మీరు గుర్తుంచుకుంటాం అన్నది సజెస్టబుల్ మెథడ్ అన్నమాట. ఎందుకంటేనే మాక్సిమం సినారియోస్‌లో 95% వాడతారు. సో, అందుకోసం అని చెప్పేసి అప్పుడు పి ఈ వాల్యూ ఏమవుతదంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 1.96 టైమ్స్ సిగ్మా బై రూట్ ఎన్ అవుతదనమాట. అది ఇది కోసం 95%. సో, అదనమాట. సో, మీరు ఇంకోటి ఏం గుర్తుంచుకోవాలి అంటేనే, మనకు ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో, అది మనకిక్కడ వాల్యూ ఏదైతే ఉందో, అది ఇక్కడ 95% ఉంది కదా! ఇది ప్రాబబిలిటీ కాదనమాట. లైక్ మీ వాల్యూ మీ ఏజ్ ఉండాల్సిన సపోజ్ నా సబ్‌స్క్రైబర్స్ యొక్క ఏజ్ ప్రాబబిలిటీ కాదనమాట. ప్రాబ్ ఏజ్ ఉండే ప్రాబబిలిటీ కాదనమాట. ఇది ఏంటి అననంటేనే నా సబ్‌స్క్రైబర్స్ యొక్క ఏజ్ యొక్క మీన్ ఉండే మీన్ ఏ రేంజ్‌లో ఉందో, ఆ రేంజ్ యొక్క ప్రాబబిలిటీ ఇది. మీన్. మీన్ ఏ రేంజ్‌లో ఉందో, ఆ రేంజ్ యొక్క ప్రాబబిలిటీ ఇది. సో, ఇది మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ప్రాబబిలిటీకి, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్‌కి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇదనమాట. ఓకే. నెక్స్టు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇంటర్ప్రిటేషన్‌ని మీరు అర్థం చేసుకోవడానికి నేను ఏం చేశాను అననంటేనే, నేను ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేశాను నేను. సో, ఇక్కడ చూసుకుంటేనే నేను శాంపిల్ సైజు ఇది సెంట్రల్ లిమిట్ థీరమ్ ప్రకారం నేను 30 పెట్టుకుంటాను నేను. హ్మ్.
సో, 30 పెట్టుకున్నాను. నా కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేసి 95% పెట్టుకున్నాను నేను. 95% పెట్టుకున్నాను. నంబర్ ఆఫ్ సిమ్యులేషన్స్ 100 తీసుకున్నాను నేను. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ 50, పాపులేషన్ మీన్ వచ్చేసి 50 తీసుకున్నాను నేను. ఇది సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్‌లో ఇండికేషన్ ఉన్నది పాపులేషన్ మీన్ అన్నమాట. ఉ ఇంకోటొచ్చేసి ఆహ్, బౌండ్స్ ఉన్నాయి కదా! బౌండ్స్ మనకి 2 కలర్స్‌లో ఉన్నాయి. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్. ఈ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటి అననంటేనే ఆహ్, ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా! ఈ స్టెమ్స్ ఏంటి అననంటే అదర్ బార్స్ అన్నమాట. ఇవేంటి అననంటే ఎగ్జాక్ట్‌గా మనము ఇక్కడ మనము చు చు ఇక్కడ నేను చూపిచ్చా కదా! ఇవన్నమాట. సో, ఇక్కడేం జరుగుతుంది అననంటేనే ఆహ్, ఒక ఒక పాపులేషన్ రాండమ్ పాపులేషన్ డేటా తీసుకొని, ఆ రాండమ్ పాపులేషన్ డేటా నుంచి కొన్ని శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ శాంపిల్స్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ తీసుకొని ఒక రేంజెస్ తీసుకొని, ఆ రేంజెస్‌లోను ఎన్ని శాంపిల్ ఎన్ని పాపులేషన్ లోనే ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తున్నాననమాట. సో, ఇలాగా సో, ఇందులో చూసుకుంటేనే నేను 95% కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకున్నా కాబట్టి, 100లోనూ 97 మీన్స్ కరెక్ట్‌గా ఈ మీన్ మధ్యలోనే ఉన్నాయన్నమాట. 97 అన్నది 95 కన్నా ఎక్కువే కదా! 95 కన్నా తక్కువ ఉండకూడదనమాట. 95% కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకున్నప్పుడు 95 కన్నా ఎక్కువే ఉండాలి. సో, ఇది కరెక్ట్‌గా పాస్ అవుతుంది. ఓకే. సో, ఆహ్, ఈ ఈ ఇంటర్వెల్‌లోనే ఉంది కాబట్టి మనకి 97% అని చెప్పేసి వచ్చింది. సపోజ్ నేను నంబర్ ఆఫ్ సిమ్యులేషన్స్ నేను పెంచుకుంటాను నేను. పెంచుకుంటాను. మీన్ కూడా పెంచుకుంటాను నేను. సో, మీన్ కూడా పెంచుకున్న తర్వాత నాకు చూడండి మనకి ఇలా వచ్చింది వాల్యూ. ఇంకా సో, ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ టు 95% వచ్చింది కదా! సో, ఆహ్ సో, ఈ శాంపిల్ సైజ్ పెంచుకున్నాను. ఇంకా 95 ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ 95 ఇప్పుడు 496 సిమ్యులేషన్స్‌లోను 474 వచ్చేసి లైక్ ఈ మీన్‌ని మధ్యలోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటేనే మీరు ఈ టూల్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను నేను. ఒకసారి మీరు ఓపెన్ చేసి మీరైతే ట్రై చేయండి. లైక్ అంటేనే డిఫరెంట్‌గా ఆహ్, ఇది టాగుల్ చేసుకుంటూను మీరైతే ట్రై చేయండి. సో, మీకు ఇది అర్థమవుతది. లైక్ అంటేనే ఈ పాపులేషన్, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వర్క్ అవుతుందో మీకైతే అర్థమవుతది. సో, అదనమాట. ఇంకోటొచ్చేసి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్. సో, ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రరు ఎలా వేరీ అవుతది? ఏ ఫ్యాక్టర్స్ దీన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటది? సో, అది తెలుసుకోడానికి నేను ఇంకో టూల్ కూడా నేను క్రియేట్ చేశాను నేను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను నేను.
ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా టోగుల్ చేస్తూ చూసుకుంటే మీకర్థమవుతది. సో, ఇది చూసుకుంటేనే ఫస్ట్ నేనేం చేస్తానంటే కాన్ఫిడెన్స్ లెవెల్‌లో 100 దగ్గర పెడతాను నేను. 100 దగ్గర పెట్టినప్పుడు లోవర్ లిమిట్, అప్పర్ ఇక్కడ ఈ బార్ ఏదైతే ఉందో ఇది అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ మధ్యలో ఉన్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అన్నమాట. 100 పెట్టుకుంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో, ఇది మీరు చూసుకోవాలి. సో, అందుకని జెప్పేసి మనం ఏం చేస్తామంటే 95% దగ్గర పెట్టుకుంటామనమాట. సో, ఆహ్, సో, అందుకని చెప్పేసి ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా తగ్గించుకున్నారనుకోండి. కాన్ఫిడెన్స్ లెవెల్‌లో తగ్గించుకుంటే ఆహ్, రేంజ్ కూడా ఆహ్, త రేంజ్ కూడా తగ్గిపోతది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతేనే రేంజ్ కూడా పెరుగుతది. అది ఎలా ఉంటదంటే, ఒకవేళ కాన్ఫిడెన్స్ లెవెల్‌కి ఇంకా మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌కి రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అంటే, నేను ప్లాట్ చేసి చూపిస్తాను నేను. సో, ఇక్కడ చూసుకుంటేనే ఆహ్, కాన్ఫిడెన్స్ లెవెల్ 100 రీచ్ అయితే ఇన్ఫినిటీకెళ్ళిపోతుంది. సో, కాన్ఫిడెన్స్ లెవెల్‌కి మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌కి రిలేషన్‌షిప్ ఇలా ఉందన్నమాట. కర్వ్ ఇలా ఉంది. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికే నేను ఈ నోట్‌బుక్ అన్నా క్రియేట్ చేశాను నేను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు చూడొచ్చు. సో, ఆహ్, ఇప్పుడు నేను మార్జిన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ గనక ఆహ్, పెంచాననుకో, ఇప్పుడు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ టు పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అని మనకు తెలుసు కదా! సో, అది పెంచే కొద్దీ అది పెరుక్కుంటూ ఎళ్ళిపోతదనమాట. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చూడండి ఇంకా పెరుక్కుంటూ ఎళ్ళిపోతుంది. ఇది పెంచే కొద్దీ పెరుక్కుంటూ ఎళ్ళిపోతుంది. ఎందుకు అన్నానంటే దే ఆర్ డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్. ఇక్కడ చూడండి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషను, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ దే ఆర్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. సో, అదనమాట. సో, స్టాండర్డ్ డీవియేషన్ పెరిగితేనే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా పెరుగుతది. అలాగే రేంజ్ కూడా పెరుగుతది. ఇంకా శాంపిల్ సైజ్. శాంపిల్ సైజ్ అంటే ఇన్వర్స్‌లీ రూట్ ప్రపోర్షనల్ అనమాట అది. సో, అది శాంపిల్ సైజ్ పెరిగే కొద్దీ ఇలాగా తగ్గుకుంటూ ఎళ్ళిపోతదనమాట. ఇన్వర్స్‌లీ రూట్ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్‌లో తగ్గుకుంటూ ఎళ్ళిపోతది. అదే ఇక్కడ చూసుకుంటే ఇలాగా చూసారా? ఇలాగా ఇన్వర్స్‌లీ రూట్ ప్రొపోర్షనల్ లాగా తగ్గుకుంటూ ఎళ్ళిపోయింది. ఇక్కడ ఇలా తగ్గుకుంటూ ఎళ్ళింది కదా! అలా. సో, ఇది మీకు అర్థమైందని అనుకున్నాను నేను ఇంటర్ప్రిటేషను. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లో. సో, అదే ఇక్కడ కూడా స్నిప్పెట్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాననమాట. ఇంకోటొచ్చేసి కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లో సిగ్మా నాట్ నోన్. సిగ్మా నాట్ నోన్ అంటే ఏంటి? టీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. టీ డిస్ట్రిబ్యూషన్‌కి కూడా అజంప్షన్స్ ఉన్నాయి. సో, ఇందులో వచ్చేసి ఒక అజంప్షన్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అదేంటి అననంటే ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి. ఫస్ట్‌ది వచ్చేసి రాండమ్ సాంప్లింగ్. ఈ రాండమ్ సాంప్లింగ్ గురించి ఆల్రెడీ ఆహ్, జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉంది.
ఈ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి లైక్ ఇది నెసెసరీ కాదు. అదేంటి అనంటే ఆప్షనల్ అనమాట. లైక్ అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. సో, పాపులేషన్ డీవియేషన్ ఉంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా వాడొచ్చు. లేకపోతే శాంపుల్ డీవియేషన్ అయినా వాడుకోవచ్చు. సో, ఇది ఆప్షనల్ అనమాట. నేను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఇది ఎగ్జాక్ట్‌గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాల్సిన పని లేదు. ఇది కూడా జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉంది. ఒకవేళ ఆహ్, ఒకవేళ లెస్ థాన్ 30 అయితేనే ఆల్‌మోస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. ఒకవేళ గ్రేటర్ థాన్ 30 అయితే అది మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. శాంపిల్ సైజ్ గ్రేటర్ థాన్ 30 అయితే అసల నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా? అవ్వట్లేదా? అన్నది మనం పట్టించుకోకలేదు. ఎందుకంటే సెంట్రల్ లిమిట్ థీరం ప్రకారం శాంపిల్ సైజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషనే అవుతుంది. ఇంకోటేంటి అనంటేనే మన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ అయ్యుండాలి. సో, ఇక్కడేమంటున్నాడు, మన అబ్జర్వేషన్స్ ఫర్ సపోజ్ నేను ఏజ్ అడుగుతున్నాను నేను. ఏజ్ అడుగుతుంటేనే ఏమవుతది అనంటేనే ఫస్ట్ స్టూడెంట్‌ని తన ఏజ్ అడుగుతాను నేను. ఫస్ట్ స్టూడెంట్‌ని ఏజ్ విన్నాక సెకండ్ స్టూడెంట్ తన ఏజ్‌ని మార్చి చెప్పకూడదనమాట. మార్చి చెప్తేని అది పనిచేయదు ఇది. ఇది టీ డిస్ట్రిబ్యూషన్ అన్నది పనిచేయదు. వాడు వినకుండాను చెప్పాలనమాట. ఫర్ సపోజ్ నేనొక పోల్ పెట్టాను నేను. పోల్ పెట్టిన తర్వాత ఆహ్, యెస్ ఆర్ నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాడు కదా! సెలెక్ట్ చేసిన వెంటనే వాడికి రిజల్ట్ అయితే కనిపిచ్చేసింది. రిజల్ట్ కనిపించిన తర్వాత వాడు పోల్ ఆన్సర్‌ని మార్చి పెట్టుకున్నాడు. మార్చి పెట్టుకుంటేని అది కూడాను పనిచేయదనమాట. అలాంటివి పనిచేయవు. అలాంటివి సో, ఆహ్, అప్పుడు ఈ టీ డిస్ట్రిబ్యూషన్ అన్నది సరిగ్గా పనిచేయదనమాట. సో, ఇది యాడ్ అయింది. ఏది టీ డిస్ట్రిబ్యూషన్‌కి. జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లోను ఈ రూల్ లేదు. ఇందులో యాడ్ అయింది. సో, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటేని జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి అనంటేనే ఫస్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాని రాస్తాను నేను. ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి అనంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ 10. కానీ మనకి ఈ వాల్యూ అయితే నాట్ నోన్. సో, మన్ నేనే నేనేం చేస్తాను అంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 ఎస్ బై రూట్ 10. ఎస్ అన్నది శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. సిగ్మా తీసేసి ఎస్ పెట్టేసాను. సో, ఈ ఎస్ పెడతం వల్ల ఇంకొద్దిగా అన్‌సర్టెనిటీ అన్నది పెరిగింది. సో, ఇది ఎందుకు పెరిగింది అనంటేనే ఫర్ సపోజ్ స్టాండర్డ్ నార్మల్ వేరియంటే చూసుకున్నాము. జెడ్ డిస్ట్రిబ్యూషన్‌కి స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ ఏమవుతది? ఎక్స్ బార్ మైనస్ న్యూ డివైడెడ్ బై సిగ్మా డివైడెడ్ బై రూట్ ఎన్ అవుతది. సో, మనం ఏం చేసామంటే, ఈ సిగ్మా తీసేసి స్మాల్ ఎస్ పెట్టాను నేను. ఈ స్మాల్ ఎస్ పెడతం వల్ల ఏమైంది అనంటే, ఒక అన్‌సర్టెనిటీ క్రియేట్ అయింది. దీనివల్ల మనకి ఒక కొత్త డిస్ట్రిబ్యూషన్ అయితే వచ్చిందనమాట. అదేంటి ఆ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అననంటే, స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్ అన్నది వచ్చింది. ఇది ఇంచుమించు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగే ఉంటుంది. కానీ ఫ్యాక్టర్‌టైవ్స్ ఉంటాయన్నమాట. దీనికి ఫ్యాటర్ టెయిల్స్ ఉంటాయి. ఇంచుమించు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగే ఉంటుంది. కానీ దీనికి ఫ్యాటర్ టెయిల్స్ ఉంటాయి.
సో, ఇది ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఈ స్టూడెంట్స్ డి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఈ స్టూడెంట్స్ డి డిస్ట్రిబ్యూషన్ నిజానికి నేచర్‌లో ఎగ్జిస్టే అవ్వదు. ఇది ఎందుకు క్రియేట్ అయింది అననంటేనే శాంపిల్ యూజ్ చేసుకొని పాపులేషన్ పారామీటర్స్ ఫైండ్ చేయటానికి మాత్రమే యూజ్ చేస్తాము. సో, ఇది అన్నది రియల్ లైఫ్‌లో నేచర్‌లోనూ ఎగ్జిస్ట్ అవ్వదు. సో, ఇది దేన్ని బట్టి మారుతుంది అననంటేని, మనకున్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి మారుతుంది. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటేనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌ని డీఎఫ్ అంటాము. ఈ డీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, ఎన్ అంటే శాంపుల్ సైజ్ మైనస్ 1. శాంపుల్ సైజ్ -1. సో, ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. సో, ఫర్ సపోజ్ 95% కాన్ఫిడెన్స్ లెవెల్ అననంటేనే ఈ ఈ ఇక్కడ టీ ఏమవుతది అనంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఆల్ఫా బై 2 ఎస్ బై రూట్ ఎన్ అవుతది. సో, ఈ టీ వాల్యూని ఎలా ఫైండ్ చేస్తాము అననంటేనే ఆల్ఫా ఆల్ఫా మైనస్ 1, 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 95% అనుకుంటే సో, 95% అననుకుంటే పక్కనొచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే శాంపిల్ సైజ్ -1. సో, ఈ 95 ఉంది కదా! ఫర్ సపోజ్ నా శాంపిల్ సైజ్ 30 అనుకుందాము. 30 అయితేనే డిగ్రీస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ 95% కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆహ్, ఏరియా ఎంతవుతది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే 0.975 కదా! 975 కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమవుతది అననంటేనే 95% అవుతది. సో, 95% కాబట్టి నా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 29 కాబట్టి నా వాల్యూ ఏమవుతదంటే 2.045 అన్నది నా టీ వాల్యూ అవుతది. ఎస్ బై రూట్ 10. సో, ఆహ్, మన జెడ్‌లో చూసుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి 1.96. ఇక్కడ 2.045. సో, 2.045 అన్నది పెద్ద వాల్యూ కాబట్టి పెద్ద ఇంటర్వెల్‌లో వస్తది కాబట్టి ఇది కరెక్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఈడేం చేసాడు అననంటేనే ఆహ్, ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆహ్, వాడు ఆహ్ వాడు బ్రేవరీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడనమాట. ఆల్కహాల్ ఏది బీర్స్ తయారు చేస్తారు కదా! ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వాడు వాళ్ళ కంపెనీలో ఉన్న రూల్ ఏంటి అననంటేనే వాడి పేరుని బయట పెట్టకూడదు. వాడు చేసిన రీసెర్చెస్‌ని వాటిని వాడి పేరుతో రాయకూడదు. సో, వాడొక పెన్ నేమ్ క్రియేట్ చేసుకున్నాడు స్టూడెంట్ అని చెప్పేసి. ఆ స్టూడెంట్ అన్న వాడు టీ డిస్ట్రిబ్యూషన్ కనిపెట్టాడు కాబట్టి దీన్నేమంటున్నారంటే స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో, ఆహ్, వీడేం చేసాడు అననంటేనే ఈ
డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి ఈ టీ వాల్యూ చేంజ్ అవ్వాలి. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే శాంపుల్ సైజ్ -1. ఈ n-1 ఎందుకు అననంటే సేమ్ రీజన్ మన శాంపిల్ యొక్క ఆహ్, శాంపిల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయడానికి n-1తో డివైడ్ చేస్తాం కదా! సేమ్ రీజన్ దీనికి కూడా అన్నమాట. సో ఆహ్, ఈ రేంజెస్‌ని ఇది శాంపిల్ సైజ్ బట్టి మేనేజ్ చేసుకుంటేనే వాడు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటే అర్థమైంది. మేనేజ్ చేసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ ఉండుంటేనే ఈ టీ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఆహ్, కరెక్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్‌లోనూ వాల్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మనోడికి అర్థమయ్యి వీడు ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాడు. ఇది చాలా ఫేమస్ అయ్యి చాలా మంది వాడకంలోకి వచ్చిందనమాట. సో, సో నేను ఈ టూల్‌ని యూజ్ చేసి నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లోను ఒకవేళ జెడ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసుకొని జెడ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ చేయటానికి ట్రై చేస్తేని మనకు వాల్యూస్ ఎలా వస్తాయో ఈ టూల్ యూజ్ చేసి అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, శాంపిల్ సైజ్ వచ్చేసి శాంపిల్ సైజొచ్చేసి 41 పెట్టుకున్నాను నేను. అయినా గాని నాకు కాన్ఫిడెన్స్ లెవ్ కాన్ఫిడెన్స్ లెవెల్ 95 పెట్టుకున్నాను. అయినా గాని నాకు 92 చూపిస్తుంది. ఇదెందుకు అననంటేనే మనకి జెడ్ డిస్ట్రిబ్యూషన్‌లోను జెడ్ వాల్యూ అన్నది చాలా తక్కువుంటది. తక్కువుంటం వల్ల ఇంటర్వెల్ అన్నది చాలా తక్కువుంటం వల్ల చాలా తక్కువ బార్స్ ఈ పాపులేషన్ మీన్‌ని ఆహ్, క్రాస్ చేస్తున్నాయన్నమాట. చాలా తక్కువ. మాక్సిమము పాపులేషన్ మీన్‌ని క్రాస్ చేస్తున్నాయి. కానీ చాలా తక్కువ చాలా ఎక్కువ క్రాస్ చేయట్లేదు. ఏది 95% అనుకుంటే 92% క్రాస్ చేస్తున్నాయి. అదే జెడ్ విత్ టీ విత్ శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటేనే 95లో 95% తీసుకుంటేనే 96% 100లోనూ 96 ఈ శాంపిల్ మీన్ ఇంటర్వెల్‌లోనే పడ్డాయి. సో, అందుకని చెప్పేసి మనము టీ డిస్ట్రిబ్యూషన్ వాడతామనమాట. జెడ్ డిస్ట్రిబ్యూషన్ వాడకుండాను. జెడ్ వాల్యూ వాడకుండా టీ వాల్యూ వాడతాము. సో, అదనమాట. సో, ఇంకోటేంటి అననంటే ఈ స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్‌ను సింప్లీ ద టీ డిస్ట్రిబ్యూషన్ ఈ టీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఈ టీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అననంటేనే ఆహ్ శాంపిల్ సైజ్ పెరిగే కొద్దీ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెరిగే కొద్దీ అదేమవుతది అననంటేని నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి అప్రోచ్ అవుతదనమాట. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషను. అంటే స్టాండర్డ్ వేరియంట్ నార్మల్ డిస్ట్రిబ్యూషను. రెడ్ కలర్‌దొచ్చేసి స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇది శాంపిల్ సైజ్ పెరిగే కొద్దీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్రోచ్ అవుతుంది. 30 పెడితే ఆల్‌మోస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికొస్తది. అదే 100 పెట్టామంటే ఆల్‌మోస్ట్ కవర్ చేస్తదన్నమాట నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌ని. ఆల్‌మోస్ట్ ఓవర్‌లాప్ అయిపోయింది కదా! సో, ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతదనమాట. ఒకవేళ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెంచుకుంటూ ఎళ్ళిపోతేనే. సో, అది ఆహ్, ఇక్కడ అదే రాసుంది. నెక్స్ట్ వచ్చేసి 'టైటానిక్' కేస్ స్టడీ గురించి చూద్దాము. సో, ఈ 'టైటానిక్' కేస్ స్టడీలోను నేనేం చేస్తాను అననంటేనే, నేను మల్టిపుల్ శాంపిల్స్ తీసుకొని
100 శాంపిల్స్ తీసుకొని, 100 శాంపిల్స్ యొక్క మీన్ ఫైండ్ చేసి ఈ 100 శాంపిల్స్ యొక్క మీన్స్ ఫైండ్ చేసి, ఈ మీన్స్ యొక్క మీన్స్‌ని నేను ఫైండ్ చేస్తాను. దీన్ని పాయింట్ ఎస్టిమేట్ కింద తీసుకుంటాననమాట. మనం ఇప్పుడొచ్చేసి పాయింట్ ఎస్టిమేట్ కింద తీసుకుంటే మరి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది అననంటేనే, ఈ ఈ శాంపుల్ డేటా వస్తది కదా! ఫస్ట్ సిమ్యులేషన్ దగ్గర శాంపుల్ డేటా వస్తది కదా! ఈ స్ ఈ ఫస్ట్ సిమ్యులేషన్ దగ్గరొచ్చిన శాంపిల్ డేటా యొక్క స్టాండర్డ్ డీవియేషన్ S1 అనుకుంటే, అలాగా S100 వరకు తీసుకుంటేనే S1, S2 ఫస్ట్ సిమ్యులేషన్ దగ్గర S2, సెకండ్ సిమ్యులేషన్ దగ్గర S3 ఇలాగ 100 తీసుకుంటేనే ఈ 100 శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్స్ వచ్చినాయి కదా! ఈ 100 శాంపిల్స్ స్టాండర్డ్ డీవియేషన్‌కి నేను మీన్ ఫైండ్ చేస్తాననమాట. మీన్ ఫైండ్ చేస్తే వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్‌నే ఈ 100 శాంపిల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్‌కి వచ్చిన మీన్‌నే శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ కింద తీసుకుంటాను నేను. సో, లాస్ట్ వీడియోలోను నేను నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన నోట్‌బుక్‌కి ఎళ్ళిపోదాము. కాగిల్ నోట్‌బుక్‌కి. సో, ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్‌మోస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. ఫేజ్ టైటానిక్ ఫేజ్ అన్నది. సో, నేనేం చేస్తాను అంటే నేను శాంపుల్ సైజ్ 30 తీసుకుంటా.
సో, బేసికల్లీ ఇక్కడ నేనేం చేశాను అంటేనే శాంపిల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్‌ని కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి నేనొక దాన్ని నంపై అర్రే కింద కన్వర్ట్ చేసి, ఆ నంపై అర్రే కింద కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క మీన్‌ని నేను ఫైండ్ చేశాను. మీన్ ఫైండ్ చేసిన తర్వాత నాకు శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ అయితే వచ్చింది. నాకు శాంపిల్ మీన్ కూడా ఉంది నా దగ్గర. ఈ శాంపిల్ మీన్‌ని సా శాంపిల్స్ మీన్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఈ మీన్స్ యొక్క మీన్‌ని నేను మీన్‌లోకి యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఎస్టీడీస్ కోసం సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 30కి ఆహ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ శాంపిల్ సైజ్ 30 అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతది? 29 కదా! ట్వెన్ 29కి 2.045 కదా! 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్‌లోను. సో, అప్పుడు ఏమవుతది అననంటేనే లె రేంజ్ 53-16 వచ్చిందనమాట. సో, మనం చెక్ చేద్దాము. ఎఫ్ ఆఫ్ పేరు డ్రాప్ ఎన్‌ఏ డాట్ మీ. సో, ఈ 33 ఏదైతే ఉందో, ఈ ఇంటర్వల్‌లోనే లై అవుతుంది గదా! సో, అదనమాట. డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి మనము ఏం చేసాము అననంటే, కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌ని మనం ఫైండ్ చేసాము. 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లో ఈ రేంజ్‌లో ఉంటది. సో, ఈ నోట్‌బుక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. సో, మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరైనా నేర్చుకునే ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలోను హైపోథెసిస్ టెస్టింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.